హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చండి. నేను ఒక రెసిపీ అయితే చెప్దాం అనుకుంటున్నా. చాలా వెరీ సింపుల్. అదే విధంగా అండి ఇప్పుడు మనం మునక్కాయతోటి అదే కర్రీ చేసుకుంటాం. అదే విధంగా మసాలా వేసి చేస్తాం. అట్లా కాకుండా అండి ఇలా మిల్క్ వేసి చేసుకున్నాను. చాలా చాలా అంటే చాలా టేస్టీగా అయితే అసలు యమ్మీగా కూడా ఉంటుందండి. ఇది మామూలుగా మన అంటే రైస్‌లో కాకుండా ఇప్పుడు చపాతీ అట్లాంటి వాటికి కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. ముందుగానే మనము కావాల్సినప్పుడు మునక్కాయలు అంటే కొంచెం మునక్కాయ ఎలా తీసుకోవాలంటే అండి కొంచెం ముదురుగా ఉండాలండి. మరి లేతగా ఉంటే బాగోవు. మునక్కాయలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 2 మునక్కాయలు తీసుకుంటున్నాను. ఎక్కువ అయితే తీసుకోవట్లేదు. ఒక ఆనియన్, నెక్స్ట్ వచ్చి 2 టమాటాస్, అంటే కొంచెం గ్రేవీ లాగా రావాలి కాబట్టి 2 టమాటాస్. అదేవిధంగా అండి మిల్క్ అయితే ఒక పావు లీటర్ అయితే సరిపోతాయండి. 250 గ్రామ్స్ అయితే సరిపోతాయి. కొంచెం మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొంచెం కొబ్బరి, ధనియాలు, చెక్క మొగ్గ వేసుకొని పేస్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగానే సన్నగా కోసేసుకోవాలి. అంటే ఎట్లాగంటే కట్ చేసుకుంటే మంచిగా, అంటే మరీ అవి కొంచెం లడ్డుగా కూడా అట్లా సన్నగా అయితే బాగుంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అండి దాన్ని చూపిస్తున్నారు. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం స్మాష్ చేసుకుంటే వేస్తే తొందరగా వేయదు. ఈ టిప్ ఏంటంటే కొంచెం ఇట్లా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా ఇట్లా కొంచెం స్మాష్ చేసేసుకుంటే అది ఇట్లా విడిపోయి త్వరగా వేగుతాయి. మనకి ఆ టిప్ ఫాలో అవ్వచ్చు. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే కొంచెం టమాటాస్ వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా సన్న కట్ చేసుకుని టమాటాస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది వచ్చి కొంచెం మంచిగా, అంటే అవి రెండు మంచిగా వేగాలి. ఎందుకంటే అది మసాలా కర్రీ కాబట్టి, పాలు మసాలా కర్రీ కాబట్టి ఆ విధంగా అయితే అవ్వాలి. అదే కర్రీస్కి అయితే అంత స్మాష్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. దీంట్లో నేను చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చి ధనియాలు, అదేవిధంగా కొంచెం రోస్ట్ చేసిన ధనియాలు, నెక్స్ట్ వచ్చి దాంట్లో కొబ్బరి, కొంచెం చెక్క మొగ్గ అలాంటివి వేసేసుకొని బాగుంటుంది. చెక్క మొగ్గ లవంగా అంటారు కదా, అట్లాంటివి వేసేసుకొని స్మాష్ చేసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. దాన్ని కొంచెం వేసుకోండి. అంటే నేను ఎలా చెప్పాలంటే ఒక 2 స్పూన్స్, అంటే ఎక్కువ అయితే అవసరం లేదు. అలా వేసేసుకొని మంచిగా స్మాష్ అంటే పచ్చివాసన పోయిన తర్వాత వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని వేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఆ సైజులో ఉండి మంచిగా ఉంటాయండి. ఎందుకంటే ఆ టైప్లో ఉంటేనే మనకి కర్రీకి అంటే పచ్చి వాసన అనేది ఉంటుంది. పసురు వాసన అంటారు లేతకాయలు అయితే. అట్లా కాకుండా కొంచెం ముదురుకాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇట్లా మునక్కాయలు వేసేసుకున్న తర్వాత అదే తగినంత ఉప్పు, నెక్స్ట్ వచ్చి పసుపు వేసేసుకున్నాను. ఇవి వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కారం వేసేసేసామంటే ఏమవుద్దంటే అట్లా వేగడానికి అంటే మసాలా అంతా మునక్కాయలు పట్టకుండానే కొంచెం అంటే తొందరగా కారంలా అట్లా, అంటే కారం వేస్తే ఏమైద్దంటే త్వరగా అంటే మాడిపోయినట్టు అనిపించేస్తుంది. అందుకని ఈ విధంగా ట్రై చేసేసుకోండి. లాస్ట్ అంటే ఇంకా మంచిగా స్మాష్ అట్లా వేగేసాయి అనుకున్నప్పుడు మిరపొడి వచ్చి మనకు కావాల్సినంత వరకు కారం వేసేసుకొని 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఎవరు తగినంత, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్ అంటే వాళ్ళు వేసేసుకొని ఆ విధంగా ఆ కారం కూడా మంచిగా మునక్కాయలు మంచిగా పట్టేటట్టు అయితే మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొంచెం సేపు అట్లా బాయిల్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తే కొంచెం దాంట్లో మునక్కాయలో ఉన్న వాటర్ కూడా మట్టికి వచ్చేస్తాయి. మనం ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంటే ఒక గ్లాసులో వాటర్ అయితే పోసేసుకొని మంచిగా సరిపోయిద్ది. అట్లా సరిపోయిన తర్వాత మొత్తం కలబెట్టేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకొని అంటే మంచి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు అంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే బాయిల్ అయితేనే బాగుంటుందండి. మంచిగా బాయిల్ అవుతుంది. మూత పెట్టేసి ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి. అంటే పల్లెటూరులో కాబట్టి ఫ్రెష్ కరివేపాకు అయితే మనకు బాగా దొరికిద్ది. ఈ ఫ్రెష్ కరివేపాకుని అయితే దాంట్లో వేసానికి అస్సలు టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటే. ఇప్పుడు మనకు నెల్లూరులో అయితే అస్సలు దొరకదు కాబట్టి, అంటే టౌన్లో. మన పల్లెటూరులో అయితే మన ఇంటికి ఒక చెట్టు ఉంటుంది కాబట్టి మంచిగా ఈ విధంగా కోసేసుకొని నెక్స్ట్ ఇంకా మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకుని దగ్గర పడిపోయింది. చూసారా, మీరే చూసండి. చాలా బాగా దగ్గరికి వచ్చేసింది. ఈ దగ్గరికి వచ్చేసిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ మునక్కాయ మనం ఎలా ఉడికింది అని తెలుసుకోవాలంటే మునక్కాయ ఇట్లా తీసినప్పుడు కొంచెం అవి ఉంటాయి కదండి, ఆ మధ్యలో హోల్ అనేది పడిపోయిద్ది. అట్లా అది నేను చూపిస్తున్నాను కదండి, ఏ సైడ్స్కి ఆ సైడ్ ఇట్లా ఉబ్బిపోయితే అంటే మనకి ఉడికిపోయినట్టు మనం అనుకోవచ్చు. 70 or 80% మంచిగా ఉడికిపోయిన తర్వాత
దీంట్లో మనం మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. కొంతమంది అండి ఫస్ట్ నుంచి వాటర్ పోయకుండా కూడా ఉడకబెట్టేసుకుంటారు. అలా కాకుండా ఈ విధంగా కూడా ఇది పచ్చిపాలు వేస్తున్నాను. కొంతమంది బాయిల్ చేసి కూడా వేసుకుంటారు. అట్లా అయితే అవసరం పచ్చిపాలు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంటుంది. మనకు నెయ్యి ఆ టైపు మంచిగా అనిపిస్తుంది. ఇలా పచ్చిపాలు వేసేసుకున్నది ఇప్పుడైతే అసలు మూత అయితే పెట్టనక్కర్లేదండి. అలా కొంచెం మంచిగా బాయిల్ ఇదిగో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా మంచిగా అది బాగా అది తెల్లితేనే బాగుంటుంది. ఎందుకంటే అది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా తెల్లబెట్టేసేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం అనుకోండి, అస్సలు ఎంత బాగుంటుంది అంటే చాలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా చూపిస్తున్నాం కదా, ఏ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి మంచిగా వేసేసుకున్న తర్వాత పైన ఇట్లా వేసేసుకొని ఇంక ఫైనల్గా ఇంకేముందండి, ఒక 2 మినిట్స్ కూడా 2 సెకండ్స్ అట్లాగా కొంచెం అంతా కలిపెట్టేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఫైనల్గా అయితే దించేసుకోవచ్చండి. దించేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయిపోయింది కర్రీ. చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుంది. మరీ నీళ్ళు అంటే కొంచెం లైట్గా మరీ చిక్కబడినక్కడ నార్మల్గా అట్లా పెట్టేసుకుని ఉంటే బాగుంటుంది. మరీ చిక్కబడిపోయింది అనుకో అస్సలుగా టేస్ట్ అయితే ఉండదు. ఈ కర్రీని మనం చపాతీలోకి అదేవిధంగా ఇప్పుడు కర్రీస్లోకి అట్లా పెట్టుకున్నాం అనుకో రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఎమ్మిగా, అది పిల్లలకైతే ఎక్కువ బాగా నచ్చదు ఎందుకంటే కారం ఉండదు కాబట్టి. ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.